Hi guys, welcome back to my channel. Welcome to another vlog. This is Sunday vlog. సో అహ్మదాబాద్ ఇన్సిడెంట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్. సో లైఫ్ చాలా ఫ్రెజైల్, చాలా అంటే డెలికేట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. కాబట్టి ఈ మూమెంట్ ఏదైతే ఉందో ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేద్దాము. కమింగ్ టు ద పాయింట్, సండే వచ్చేసి మార్నింగ్స్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళామన్నమాట. దాని తర్వాత మేము జస్ట్ అలా ఎంజాయ్ చేసేసి తర్వాత నేను ఇంటికి వచ్చేసాను. సో ఇంటికి వచ్చిన తర్వాత నేను రొటీన్లో పడ్డాను అనమాట. సో బేసిక్గా ఏంటంటే ఆ వీక్కి కావాల్సినవంతా కూడా ప్రెప్ చేసుకుంటూ ఉంటాను. సో ప్రెప్ ఏంటంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా సార్ట్ చేసేసి కట్ చేసుకొని ఓ బాక్స్లోకి వేసుకొని పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు ఫ్రై చేయాల్సినవి ఉంటాయి, అలాంటివి అవన్నీ కూడా నేను ముందే కట్ చేసుకొని బాక్స్లో వేసుకొని పెట్టుకుంటూ ఉంటాను. అండ్ వెజిటేబుల్స్ మార్కెట్ నుంచి తెచ్చినవి అవన్నీ కూడా నీట్గా కడిగేసి కొత్తిమీర అలాంటివన్నీ కూడా చక్కగా బ్యాక్ సైడ్ రూట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కట్ చేసేసి నీట్గా బాక్స్లో పెట్టుకోవడం అట్లాంటివన్నీ చేస్తూ ఉంటాను అనమాట సండేస్. సో సండేస్ చేసుకుంటే ఏమవుతుందంటే వీక్ మొత్తం కూడా మనం ఈజీగా అయిపోతుంది. వంట మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనకి పని ఉండేది కట్టింగే. సో ఆ కటింగ్ అనేది సండే అనేది ఫినిష్ చేసేసామంటే మిగతావన్నీ ఈజీగా అయిపోతాయి. సో కుకింగ్ అన్నది ఎప్పుడు కూడా ఈజీగా స్మూత్గా అవ్వాలి అంటే కొన్ని మీల్ ప్రెప్స్ చేసుకోవడం చాలా అవసరం. But it sounds like you're envisioning an instrumental piece that truly captures a calm, beachy ambience. Since this one's not about lyrics, I'd suggest imagining soft finger picking on a sun-soaked guitar. Occasional melodic bends reminiscent of waves rolling ashore. A subtle pocket beat could mimic the rhythm of distant tides. Let the absence of vocals create room for the guitar to tell its own serene story, simple, tranquil, and flowing like the ocean breeze. If you ever feel like pairing lyrics with that vibe, I'm here. If you ever feel like pairing lyrics with that vibe, I'm here. కట్ చేసుకొని అలా బాక్సెస్లో స్టోర్ చేసుకొని వాటిని ఎత్తి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటానన్నమాట. సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు తీసుకొని చక్కగా ఫ్రై చేసుకోవడమో కర్రీ చేసుకోవడమో జరుగుతుంది. అండ్ చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. నిజం చెప్పాలంటే ఒక 2-3 డేస్ అటు ఇటు అయినా కూడా నీట్గా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకొకటి ఏంటంటే నేను బాటిల్స్ రీఫిల్ చేసేసి వాటిని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాను. మా ఇంట్లోనే కాదు, నేను చాలామంది ఇళ్ళల్లో గమనించాను. సో ఫ్రిడ్జ్లో వాటర్ అందరికీ కావాలి, బేసిక్గా అందరూ ఫ్రిడ్జ్లో వాటరే తాగుతారు. కానీ తాగిన వాళ్ళు రీఫిల్ చేసి పెడతారా అంటే రీఫిల్ చేసి పెట్టరు. మళ్ళీ నెక్స్ట్ టైం పోయి తాగాల్సి వస్తే అప్పుడు ఎంటీ అయిపోయి ఉంటే అప్పుడు చల్లనీళ్ళు అని అడుగుతారు. ఎక్కడి నుంచి వస్తాయండి చల్లనీళ్ళు? కాబట్టి మీరు తాగినప్పుడు ఇమ్మీడియట్గా రీఫిల్ చేసి పెట్టుకోవాలి. అండ్ మేము సండేస్ మోస్ట్లీ జామ్
జామ్నగర్కి పోతాము. సో జామ్నగర్ అంటే మేము ఉండేది వచ్చేసి జామ్నగర్కి 30 కిలోమీటర్స్ అవే ఉంటామన్నమాట. సో మేము జామ్నగర్కి పోయినప్పుడు రైస్ బ్యాగ్ 25 kgs రైస్ బ్యాగ్ తెచ్చుకుంటాను అనమాట. సో నాకు ఒక రైస్ బ్యాగ్ తెచ్చుకున్నానంటే నేను లైక్ 3 months దాకా నాకు వస్తుంది. సో దాన్ని నీట్గా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. దానికి బేసిక్గా రైస్ పురుగులు పడుతూ ఉంటాయి కదా, అలా పడకుండా ఉండాలి అంటే సో మామూలుగా చాలామంది ఏం చేస్తారంటే బాగా ఫుల్గా ఫిల్ చేసేసి బాక్స్ని దానిపైన వచ్చేసి ఆ బిర్యానీ ఆకులు వేస్తూ ఉంటారు. కానీ పైన బిర్యానీ ఆకులు వేయడం వల్ల పైన మాత్రమే మనకి పురుగులు పడకుండా ఉంటాయి. అది మొత్తం అయిపోయి లాస్ట్కి వచ్చేసరికి కింద పురుగులు ఉంటాయి అన్నమాట. అలా ఉండకుండా ఉండాలంటే లేయర్ పోసి వేయాలన్నమాట ఆకుల్ని. ఇంకా బెస్ట్ మీకు క్లోవ్స్ ఉన్నాయంటే క్లోవ్స్ కూడా అక్కడక్కడ 2-3 చల్లారంటే అసలు పురుగులు అనేవి పడవు. ఇదొక చిట్కా. కాకపోతే లేయర్గా పోసి చేయాలన్నమాట. ఇది చాలామంది అవాయిడ్ చేస్తారు. నేను కూడా ఒకసారి బద్ధకంతో చేయనప్పుడంతా కింద పురుగులు ఉంటాయి నాకు. సో అది అవాయిడ్ చేయాలంటే లేయర్గా చేసి వేయండి. ఇది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. Just imagining soft finger picking on a sun-soaked guitar. Occasional melodic bends reminiscent of waves rolling ashore. నా సండే వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎండింగ్కి వచ్చేసింది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైఫ్ని ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఫ్యూచర్ గురించి టెన్షన్ వద్దు. సో ఎస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై. Imagining soft finger picking on a sun-soaked guitar. Occasional melodic bends reminiscent of waves rolling ashore. A subtle pocket beat could mimic the rhythm of distant tides. Let the absence of vocals create room for the guitar to tell its own serene story, simple, tranquil, and flowing like the ocean breeze. If you ever feel like pairing lyrics with that vibe,